శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం గ్రామంలో రీసర్వే కారణంగా తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ సుమారు 200 మంది రైతులు జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. గత 50-60 సంవత్సరాలుగా తమ ముత్తాతలు, తాతలు, తండ్రుల కాలం నుండి ఈ భూములను తామే సాగు చేసుకుంటున్నామని, రీసర్వే జరగకముందు తమ పేర్లపైనే 1B అడంగల్ రికార్డులు ఉండటమే కాకుండా పాస్బుక్లు కూడా పొందామని, ఇక వాటి ఆధారంగా బ్యాంకు నుండి రుణాలు కూడా తీసుకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పేరు రత్నాల వెంకటరమణ. మాది సోంపేట మండలం కొర్లాం గ్రామం అండి. మేము సుమారు 200 పైగా రైతులు కొర్లాంలో గత 50-60 సంవత్సరాలుగా మా తాతల తండ్రుల నుంచి మేము కొనుగోలు చేసుకుని సాగు చేస్తున్న భూముల్ని 2018లో రీసర్వే పేరిట సర్వే చేయించి ఆ భూముల్ని 2018 కాదనుకుంటా 2020 తర్వాత రీసర్వే పేరిట ఆ భూముల్ని రీసర్వే చేసి మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గత కొన్ని సంవత్సరాలుగా మా పేర్లో అడంగల్స్ అన్ని వస్తున్న పాస్ పుస్తకాలు అడంగల్లో వస్తున్న భూముల్ని మా పర్మిషన్ లేకుండా, మాకు నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా భువనేశ్వర్ పాడి బక్షి అన్న పేరు మీద మార్పు చేశారు. ఇప్పటి వరకు కూడా మేము భూశిస్తులు అన్ని కడుతూ ఈ భూముల మీద బ్యాంకుల్లో లోన్లు కూడా తీసుకొస్తున్నాం. మరి అదే విధంగా ఈ ప్రభుత్వ యొక్క పథకాలన్నింటినీ మేము ఈ భూముల్లో తీసుకుంటున్నాం. అయినప్పటికి కూడా ఈ భూముల్ని మాకు తెలియజేయకుండా మాకు అన్యాయంగా ఇలా జరిగింది. అయితే అప్పటి నుంచి మేము వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అక్కడ ఎంఆర్ఓ గారికి అయితేనేమి, జాయింట్ కలెక్టర్ గారికి అయితేనేమి, ఆర్డీఓ గారికి అయితేనేమి, కలెక్టర్ గారికి అయితేనేమి పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ మాకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. మా పేర్ల మీద ఇంతవరకు భూములు మార్పు చేయలేదు. అందుకని ఈ రోజు మేమందరం ఒక సుమారుగా 100 మంది రైతులు ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో